తీయగా చల్లగా. మా అక్కయ్య హిమాంగి. డాన్స్ ఆడవా? డాన్స్ ఆడవు. ఏంటి వీళ్ళందరినీ కొడుతున్నావట? ఏంటి అక్కయ్య? ఏంటి అక్కయ్య ఇది? పెద్దవాడు అల్లరి చేయొచ్చు అక్కయ్య అలాగా? పెద్దదానివి కావు. సరే, ఎవరైనా తిరిగి కొట్టారు నిన్ను? కొట్టలేదు కదా? సార్థక్ కొట్టావా? ఇంకా సార్థక్ అని కొడితే రిషిల్ కొడతాడు. అప్పుడు సార్థక్ నిన్ను కొడితే రిషిల్ సార్థక్ కాదు, నేను సార్థక్ అని కొడితే అప్పుడు రిషిల్ నన్ను కొడతాడు. మళ్ళీ సార్థక్ అన్న కూడా కొడతాడు. ఇద్దరు కొడతారు నిన్ను. బ్రో అంతా సార్థక్ చేస్తాడు. సార్థక్ ఆర్డర్ ఇస్తాడు కొట్టాలని. సార్థక్ ముఠా మేస్త్రా? అంటే కొట్టద్దు అని చెప్తాను సార్. కొట్టద్దు అనగానే సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. గట్టిగా గుద్దేస్తుంది సార్. కొట్టదు, గుద్దేస్తుంది. ఎలా కొడతావు? ఒకసారి కొట్టు. నిజంగా గట్టికి కొడుతుంది. అంతకన్నా గట్టిగా కొడతాది బ్రో రిహర్సల్స్. ఇదే నా వల్ల కావట్లేదు అంటే మీరు పాపం రా మీరు పిల్లలు. నిజంగా అక్కయ్య పాపం అక్కయ్య. వద్దులే అక్కయ్య. ఇవాళ ప్రీ ఫైనల్స్ లో ఏం టీజింగ్ సాంగ్ నువ్వు పాడబోయేది? నేను పాడబోయే పాట అబచ్చా అబచ్చా. సినిమా కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ ఎహసాన్ లాయ్ గారు. రాసిన వారు చంద్రబోస్ గారు. శంకర్ ఎహసాన్ లాయ్ గారు. ఇంకా పాడిన వారు మహాలక్ష్మి అయ్యర్ గారు మరియు శిల్పారావు గారు. ఇది పాట పేరు బచ్చా బచ్చానా? అబచ్చా అబచ్చా. అబచ్చా బచ్చానా అంటే అవునా అని అంటారు కదా. అవునా అంటారా? చాంగ్రే అబచ్చా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తమ్ముడు. అమ్మమ్మ 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 జామురే వేళల్లో వీరుడల్లే వస్తాడు. భావనుల వీధుల్లో ఊరకంట చూస్తాడు. అందమైన మాటలతో రేపుతుంటాడు. కొంచెమైనా నమ్మారు అంత దోచుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదలకెదురు పడిన ముదురు మదనుడు. పోరా పోకిరి రాజా నా రాజా. పోరా తూకుడు రాజా ఈ రాజా. రాజా బంకర రాజా ఈ రాజా. పోరా చింకల రాజా రాజా రాజా. అబచా 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 అబచా
కనుకే వినుకో కబురే అనుకో ఇది మగువలెప్పుడు బయటపడని మనసు చెప్పుడు బాగా పాడావా? ట్రై చేశాను తమ్ముడు. పాడినంతగా నీకు గొంతు మాట్లాడేటప్పుడు రాదే? మమ్మీ మమ్మీ ఇంట్లో కూడా ఇలాగే క్వైట్గా మాట్లాడుతుందా? ఎలా మాట్లాడుతుంది? కేకలు ఏదో ఒక్కసారి ఇంట్లో ఎట్లా కేకలు పెడతావు? ఒకసారి మాట్లాడి చూపించు. రిషిల్ అక్కడ ఉన్నాడు, రిహర్సల్ టైం అవుతుంది, నీ పాట అయిపోయింది, ఇప్పుడు రిషిల్ పిలవాలి. ఎలా పిలుస్తావు? పిలు. మళ్ళీ నా గొంతు స్ట్రెయిన్ అవుతుంది. ఇవాళ ఎపిసోడ్కి నీ పాట అయిపోయింది కానీ ఈ కబుర్లు ఏమొద్దు, పిలు. అంటే గొంతు స్ట్రెయిన్ అయ్యేంత నువ్వు అరుస్తావా? ఇది ఎలా? ఒక్కసారి కన్నయ్య అట్లా కొట్టద్దు. వామ్మో వామ్మో వామ్మో. విజయప్రకాష్ గారు, మీరు ఇందాక నుంచి ఈ పాట మొదలైనప్పటి నుంచి మీరు ఇలా చూస్తూనే ఉన్నారు. ఈ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి తనని ఇలాగే నేను చూస్తూ ఉన్నా. ఇంత గట్టిగా మాట్లాడుతుందని నాకు అస్సలు ఐడియా లేదు. ఎందుకంటే రాజా విన్నారు కదా, రాజా 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 రాత్రంతా సోజా. వాడిని ఒక్కసారి నువ్వు గట్టిగా పాడావు కదా, కొట్టకో అని చెప్పావు కదా, అలా రాజా నువ్వు ఒక్కసారి పిలో. కాదమ్మో, ఫాల్సెటోలో పాడావు కానీ కొద్దిగా బాడీ కొద్దిగా రాజా అలా వచ్చింది. అది కొద్దిగా బాగుండింది. కొద్దిగా దాంట్లో వాల్యూమ్ వేయగలమా? ట్రై చేస్తాను. ట్రై చేయవా? ఒకసారి ట్రై చేయి. ఓకే, నీకు రేంజ్ కొద్దిగా హై పిచ్ కదా అది, నో ప్రాబ్లం. ఇది ఒక్క శృతి తగ్గిస్తే చాలా కింద నోట్స్ అంతా చాలా ఇదైపోతుంది, అలా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, బాగుండింది కానీ గుడ్ అటెంప్ట్. కానీ ఆ రాజా రాజా అక్కడంతా కొద్దిగా తర్వాత చరణంలో ఒక సంగతి వస్తుంది. ఆ చరణం ఒకసారి పాడమ్మా ప్లీజ్. కొంట పని వలలను వేసి నలుగురిలో మా విలువను పెంచే అలా చెయ్యి వస్తుంది కదా, ఆ చెయ్యిలాగే సంగతి కూడా వస్తే బాగుంటుంది. ఎలా అది సంగతి? పెంచే అలా వస్తుంది. పెంచే వచ్చిందిగా, ఇప్పుడు వచ్చిందిగా. సూపర్. అలా క్లారిటీ ఉండాలి సంగతుల్లో. ఓకే, ప్రీ ఫైనల్స్ కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్. చంద్రబోస్ గారు. హిమాంగి, నమస్తే సార్. ఎలా ఉన్నావు హిమాంగి? బాగున్నాను సార్, మీరు ఎట్లా ఉన్నారు సార్? నేను బాగున్నాను. మంచి పాట పాడావు. థ్యాంక్ యూ సార్. నాకేమనిపించిందంటే నీ అభ్యున్నతి కోరే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటాను ఎప్పుడు. నాకేమనిపించిందంటే పాటలో స్పష్టత, మొదటి నుండి చివరకు స్పష్టత అనేది చాలా చాలా తక్కువైంది. నువ్వు ఎప్పుడు చాలా అందంగా స్పష్టంగా పాడతావు, ప్రతి మాట ప్రతి పలుకు వినబడేలా పాడతావు. ఈసారి ఏంటో అంతా కొంచెం నాకేం వినబడలేదు, అందంగా వినబడలేదు. పైగా ఆ రాజా అన్న చోట ప్రతిసారి ఏదో అందంగా పాడాల్సిన చోట కొంచెం కష్టపడుతున్నట్టుగా, ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. తర్వాత ఎక్కడైతే చాలా ముఖ్యమైన చరణంలో ఎక్కడైతే ఉందో నీ గాలి సోకలేని, అక్కడ బాణీలో నిబ్బరం ఉండాలి, సొగసు ఉండాలి, నిర్భయంతో కూడిన ఒక సొగసు ఉండాలి. నీ గాలి సోకలేని మా మబ్బు కాదు వర్షం, నీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం, నీ కంటి కాటు తగలలేని ఒంటికేది గర్వం, కనుకే వినుకో కబురే అనుకో ఇది మగువలెప్పుడు బయట పడని మనసు చప్పుడు.
ఇవన్నీ కొంచెం ఆ స్పష్టత నీ నుంచి ప్రతిసారి విన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఓకే సార్. ఖచ్చితంగా ఇలాంటివన్నీ సరి చేసుకుంటే నీకు తిరుగుండదు హిమాంగి, సరేనా? ఓకే సార్. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకో. ఓకే సార్. సునీత గారు సో ఫెంటాస్టిక్స్ అండి, ఎంత బాగా పాడారు. నాన్న చంద్రబోస్ గారు చెప్పింది నేను ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. నువ్వేం చేస్తున్నావు అంటే ఎంత పని పనులు వదిలేసి ఎక్స్ప్రెషన్ కోసం ట్రై చేస్తున్నావు నువ్వు. ఆ ఎక్స్ప్రెషన్ పనులు వదిలేసి ఆ నాజులు తెలుస్తుంది ఎక్కువ. పనులు వదిలేసి తరిదని నారేత. నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ కోసం తాపత్రయపడే ప్రాసెస్లో క్లారిటీ మిస్ అయిపోతుంది. సో రెండు ఉండేలాగా ప్రాక్టీస్ చేయాలి నాన్న. ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. ఎక్స్ప్రెషన్ ఎక్కువైనా సరే అక్కడ లిరిక్ వినిపించట్లేదు. లిరిక్ వినిపించిన చోట ఎక్స్ప్రెషన్ హార్ష్గా ఉంటుంది. సో ఈ రెండు బ్యాలెన్స్ చేయడం నేర్చుకో నువ్వు, ఓకే మ్యామ్. స్పెషల్లీ ఇలాంటి పాటలు. ఎందుకంటే టీజింగ్ సాంగ్స్ అనేవి ప్రత్యేకించి మనం వింటే ప్రతిదీ ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. సరేనా? అది మేడం డైనామిక్స్ లో వస్తుందా? ఎక్స్ప్రెషన్ డైనామిక్స్ లో ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా. సునీత గారు కదా. డైనమిక్స్ లో గోముగా పాడితే లిరికల్ క్లారిటీ పోతున్నది, పోతుంది. అది డైనామిక్స్ లో ఇస్తే ఆ క్లారిటీ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ వచ్చినట్టేగా. అంటే కొన్ని సాంగ్స్ లో అలా కుదురుతాయి ఒక్కొక్కసారి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నప్పుడు కూడాను ఇంకొకసారి పాడండి. ఎంత పని పనులు వదిలేసి సొగసులకేసి గుటకలు వేసి పెద్ద పని పొగిడి అది డైనామిక్స్ అన్నమాట. అక్కడ ఎక్కడ సాఫ్ట్ చేయాలి, ఎక్కడ బ్రైట్ చేయాలి అన్న దాంట్లో ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఏ ప్లేసెస్ లో అప్లై చేయాలి అనేది స్పష్టంగా మనకి తెలియాలి. ఓకేనా? ఓకే మా చుట్టూ తిరిగి అరిగి నీ కాళ్ళకెంత నష్టం అనొచ్చు. నీ కాళ్ళకెంత నష్టం అంటే లిరిక్ వినిపించదు సరిగా. ఓకే మ్యామ్. అర్థమైందా? ఎస్ మ్యామ్. చిన్న చిన్న విషయాలు కాదు నాన్న, చాలా పెద్ద విషయాలు. అంటే పాట నేర్చుకునే ప్రతిసారి ఇవన్నీ గమనించుకోవాలి. పాట పాడటం మీరు ఖచ్చితంగా ఇవన్నీ సరి చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. ఓకేయా, బాగా పాడావు. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. బాగా సునీత గారు, విజయప్రకాష్ గారు, చంద్రబోస్ గారు చెప్పినట్టుగా బాగా ప్రాక్టీస్ చేసి అవన్నీ దాంట్లోకి ఇంప్లిమెంట్ చేసి, అంటే ఇంప్లిమెంట్ అంటే తెలుసు కదా, దాంట్లోకి వీళ్ళు చెప్పినవన్నీ దాంట్లోకి దూర్చు. సారీ టు ఇంటరప్ట్. చరణ్ గారు చెప్పిన డైనమిక్స్ అంటే మీకు ఏమనుకుంటుంది, డైనమిక్స్ అంటే ఏంటి అని ఆలోచిస్తుంటారు కదా. డైనమిక్స్ అంటే చరణ్ గారు చెప్పినట్టు వాల్యూమ్ కంట్రోల్, అది స్వెల్, సాఫ్ట్నెస్, దానికి ఒక ప్రాక్టీస్ ఉంది. అంటే మీరు చేయొచ్చు. ఇప్పుడు ABCD ఆల్ఫాబెట్స్ ఉంది కదా, ABCDEFGH, ఎవ్రీ 4th లెటర్ని సాఫ్ట్ చేసి పాడాలి. ఏదైనా ఒక శృతిలో ABCDEFGH. సో ఊరికే అలా ట్రై చేయ మాంగి, ఎవ్రీ 4th లెటర్ని సాఫ్ట్ చేయి. కలిసి పడదామా? రెడీ. అది అలా యూ విల్ గెట్ కంట్రోల్. సో ఏదైనా 4th, 5th, 6th మైండ్లో డిసైడ్ చేసుకోవాలి. 4th చేయాలని లేదు. అది అప్పుడు చేస్తుంటే ఒక రెగ్యులర్ సిస్టమాటిక్గా యూ విల్ గెట్ హౌ టు కంట్రోల్ వాయిస్, లౌడ్, సాఫ్ట్. ఆల్ ది బెస్ట్. కీరవాణి గారు చాలా గొప్ప విషయం చెప్పారు. ఒకసారి సాంగ్ ప్లెయిన్ గా పాడటానికిను డైనమిక్స్ తో పాడడానికి ఉన్న తేడా ఏంటి అంటే, మన హార్ట్ బీట్ లాంటిదట. ECG తీస్తే సాంగ్ విదౌట్ డైనమిక్స్ ఈజ్ లైక్ దిస్, అంటే ఫ్లాట్ అంటే డెడ్. డైనమిక్స్ ఉంటేనే మనకి ECG ఇలా కనిపిస్తుంది, రైట్? అంటే అది హార్ట్ బీట్ ఉంటేనే ఆ ECGలో, నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ, సో ECG చూస్తే అలా అనిపిస్తుంది. కీరవాణి గారు ఏమంటారంటే, డైనమిక్స్ అనేవి ప్రాణం ఇస్తాయి ఒక బాడీకి. విదౌట్ డైనమిక్స్ సాంగ్ ఈజ్ నథింగ్ బట్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్. అంటే ఎక్స్ప్రెషన్ కొంచెం తక్కువ చేసి డైనామిక్స్ ఎక్కువమని అంటున్నారు అనమాట బేసిక్గా. ఓకేనా? ఇది 2వ రౌండ్, 3rd రౌండ్లో మనం చేద్దాం. ఓకే అక్కయ్య? ఓకే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ తమ్ముడు. గుడ్ లక్. థ్యాంక్ యూ తమ్ముడు. బాయ్.